ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందరనే కదా వెళ్ళింది, తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా. 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి, అందులో తప్పే ఉంది? ఎందుకు ఈరోజు మీరు తెలుసు, ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరికి వచ్చి మాట్లాడటం. అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా
వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ అరే నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి, క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి. కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చికి వెళ్తాము, మోకరిల్లించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిల్లించి ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కండక్ట్ చేశాడు. అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు ఒక్క సంతకం పెడితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పైకెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అని తెలిసి కూడా స్వామివారి దర్శనం కన్నా నా తల పొగరే నాకు ఎక్కువ, నా ఈగోనే నాకు ఎక్కువ అని చెప్పి వెనక్కి వెళ్ళటమే కాకుండా ఈ ఇష్యూ మీద నేను ఎలాగైనా సరే రాజకీయం చేయాలి, నేను మళ్ళీ గవర్నమెంట్ మీద బురద చల్లాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు మళ్ళీ అబద్ధాలు చెప్పాడు. అదేమంటే నిజంగా భక్తున్న వాళ్ళు ఒక సంతకం పెట్టలేరా? ఆ సంతకంలో ఏంటి, నీ ఆస్తులు అడిగారు ఏంటి? నువ్వు పైన దర్శించుకునే దేవుడు మీద నీకు నమ్మకం ఉందని ఒక చిన్న సంతకం అంతే. నేను ఎందుకు పెట్టాలంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి పెట్టాలి, నువ్వే ఒప్పుకుంటున్నావు. నువ్వు గదిలో కూర్చొని బైబిల్ చదువుతావు, మీ మదర్ బైబిల్ చేతిలో పెట్టుకొని మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు నీ వెనకాల తిరుగుతారు. అలాంటప్పుడు మనం ఒక సంతకం పెట్టాలి. దీస్ ఆర్ ద రూల్స్. నువ్వు రూల్స్ ఎందుకు పాటించు? ఇప్పుడు నేను టీడీపీ కదా, నేను క్షత్రియ మహిళను కదా, ఓసీని కదా, నేను వస్తాను జీన్స్ ప్యాంట్ తీసుకున్నట్టు నన్ను రాణిస్తారా? చంప పగలు కొడతారు. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఎలా రావాలి ఏంటి అని చెప్పి నేనైనా పాటించాలి, ఏ లీడర్లైనా పాటించాలి, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేచర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్ ఏదైనా సరే పాటించాల్సిందే దేవుడి దగ్గర. శబరిమల ఉంది, ఈరోజు నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. అదేంటి నేను హిందూనే కదా అంటే అవ్వదు. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ దర్ ఓన్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. నువ్వు రెస్పెక్ట్ చేయకుండా, నువ్వు లైన్స్ క్రాస్ చేసి, నీకు డిసిప్లిన్ లేకుండా, మరి వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూ సెట్టింగ్? అంటే విచ్చలవిడిగా బతికేయండి, పర్లేదు, ఇబ్బంది లేదు అని చెప్తున్నావా జనాలకి? అంటే నన్ను విచ్చలవిడిగా ఉండనివ్వట్లేదు కాబట్టి వీళ్ళు తప్పోళ్ళు అంటున్నావా? నేను నా హయాంలోనే అడల్ట్రేషన్ జరిగింది, కానీ అడల్ట్రేషన్లో ఓన్లీ వెజిటబుల్ ఫ్యాటే ఉంది. ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఉండడానికి కారణం కూడా ఆవులు ఏవో తిన్నాయి అంట. అసలు చెప్పుకోవడానికి నేను సిగ్గులేదు. అసలు అడల్ట్రేషన్ జరిగినప్పుడు అసలు అది ఏం జరిగిందో పక్కన పెడితే నువ్వు రివర్స్ టెండరింగ్ వేసి అంత కక్కుర్తి పడి తక్కువ రకం కౌగిని ఎందుకు రానిచ్చావు? ఈరోజు ఇన్ని అనుమానాలకి ఎందుకు కారణమయ్యావు? ఇంత చర్చకి ఎందుకు కారణమయ్యావు? అదే నువ్వు కనుక రూల్స్ పాటించుంటే, అదే నువ్వు కనుక నీ శాంటిటీని, ఆ గుడి శాంటిటీని మనసులో పెట్టుకొని నాణ్యమైన గీ మాత్రమే ప్రొక్యూర్ చేసుకుంటే ఈరోజు ఇంత గొడవ జరిగేదా? ఈరోజు ఇంతమంది నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేదా? అంటే అవన్నీ వదిలేసి, అంటే సొల్లు కబుర్లు అనమాట. నేను ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, నేను ఏదైనా మాట్లాడతాను నా నోటికి వచ్చినట్టు అని చెప్పే సొల్లు కబుర్లు అంతే. ఇప్పటికైనా సరే ఒక సంతకం పెట్టండి, పైకెళ్ళి దర్శించుకోండి, ఆ దేవుడు ముందు లెంపకాయలు వేసుకొని నన్ను క్షమించు స్వామి, ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయనని చెప్పండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి చెప్తిరి జగన్మోహన్ రెడ్డి గారు. మాకైతే అందరికీ కళ్ళు తెరిపించారు. ఇప్పటి వరకు ఇదే కదా, కొన్ని వేలాది మంది హిందువులు
ఇదే కదా చెప్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు హిందూ ధర్మం అంటే దాని పవిత్రత తెలియదు, దాని ప్రాధాన్యత తెలీదు, నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించవు అని చెప్తుంటే, కాదు కాదు కాదు, నా హయాంలోనే నేను అవి కట్టాను, ఇన్ని కట్టాను, నా వైసీపీ ప్రభుత్వం ఇన్ని కట్టిందని చెప్పి ఈ రోజున బయటపడ్డావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన మనసులో ఉన్నటువంటి మాట బయట పెట్టాడు. ఏంటో తెలుసా అది? ఆయన ఇందాక ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు? సరే, ఇప్పటి వరకు లడ్డూలో అపవిత్రత జరిగింది, వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో డబ్బుకు కక్కుర్తిపడి స్వామివారి సొమ్మది, అది స్వామివారి సొమ్ము అయినప్పటికీ, స్వామివారికి దేంట్లో కొరత లేకపోయినప్పటికీ కూడా ఇదేదో వీళ్ళ ఇళ్లలోంచి తీసుకొచ్చి పెట్టేటటువంటి వ్యవహారం అన్నట్టుగా దాంట్లో అతి తక్కువ కానీ కక్కుర్తిపడి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో అపచారాలు దేవాలయానికి జరిగే మనకు తెలుసు. కానీ ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నదేంటి? నాకే ఇలా ఉంటే ఒక దళితుల పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అడుగుతున్నాము, టీటీడీ పెట్టినటువంటి రూల్ ఒక వేరే మతాన్ని అనుసరించే వాళ్ళకా, లేదంటే ఒక కులానికి సంబంధించిందా? 5 ఏళ్లు ముఖ్యమంత్రి లాగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీకంతా కనీసము బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు అర్థం కావట్లేదు. ఆ దళితుల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారండి? దళితులు వేరే మతమా ఏమైనా మీ దృష్టిలో? లేదంటే మీ దృష్టిలో దళితులందరూ కూడా క్రైస్తవులేనా? దళితుల పరిస్థితి ఏమని అడుగుతున్నారు? మీరు పాలించినటువంటి 5 సంవత్సరాల్లోనే లెక్కలు తీయండి, శ్వేతపత్రం తీయండి. టీటీడీకి ఎంతమంది దళితులు వెళ్లారు కానీ ఏ ఒక్కరినైనా ఆపారా? అసలు టీటీడీ ఈ రూల్ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్ని లక్షల మంది, కోట్ల మంది దళితులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉంటారు. ఎవరు ఆపారు వాళ్ళని? హిందూ అయితే చాలు కదా, కులంతో సంబంధం ఏంటి? ఇప్పటి వరకు ఎవరిని, ఏ హిందువుని డిక్లరేషన్ పైన సంతకం పెట్టమని అడగలేదే. ఆ ఫామ్ ఉన్నదే కదా. ఈ నాన్ హిందూ బిలీవర్స్ అంటే వేరే ధర్మాన్ని ఆచరించేటటువంటి వేరే మతస్థులు వస్తే కనుక వాళ్ళు కదా పెట్టాల్సింది. మరి మీ దళితుని ఎక్కడి నుంచి తెచ్చారు? దీని పట్ల అర్థం కావట్లేదా? మానవతావాదం అని అంటున్నారు. మానవత్వం ఏంటి? హిందూ దేవాలయాలనంటే అవేమన్నా పబ్లిక్ పార్కులా, లేదంటే పబ్లిక్ స్థలాలా? ఎవడు పడితే వాడు, ఏ మతం పడితే వాడు విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా ఎలా పడితే అలా లోపలికి వెళ్తాను, వస్తాను, చూస్తాను, నచ్చింది చేసుకుంటాను, వేరే మతం వాడి మతాన్ని అక్కడ ప్రబోధన చేసుకుంటానడానికి హిందూ దేవాలయాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ దేవాలయాలు అన్న తర్వాత వాటిల్లకి ఒక పవిత్రత ఉంటుంది, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, శాస్త్రం అనుసరించి జరుగుతూ ఉంటాయి, అలానే పాటించాలి. ఇదే గనక ఒక పక్కన మీరే వెళ్లి మసీదులోకి వెళ్లి అక్కడ కూర్చొని నేను బైబిల్ పట్టుకొని చదువుకుంటానంటే మిమ్మల్ని చదువుకొని ఇస్తారా వాళ్ళు? అలానే ఒక చర్చిలోకి వెళ్ళి ఇప్పుడు నేను కూర్చొని కాషాయ వస్త్రాలు వేసుకొని అక్కడ కుంకుమార్చన చేస్తాను, లలిత సహస్రనామం చెప్తాను అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఏ మతానికైనా వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అలానే మరి టీటీడీ కూడా ఉన్నాయి. మీరు దాన్ని ఇంత దారుణంగా, ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంత దిగజారిపోయే విధంగా మాట్లాడారు మీరు? ఎందుకు ఈ విధంగా కులాలకు అసలు సంబంధం లేని విషయాల్లో కులాన్ని తీసుకొస్తున్నారు మీరు? దళితులంటే కులాన్ని చేశారా ఏంటి? మతాన్ని చేశారా దళితులంటే సెపరేట్ గా? మీరు లెక్క తీయండి. ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఈ 5 సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను, ఒక హిందూలాగా అడుగుతున్నా మిమ్మల్ని ఛాలెంజ్ చేసి, మీరు పాలించిన 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితులని ఆపారు మీ ప్రభుత్వము? తిరుమలలోకి వెళ్లకుండా ఎంతమంది హిందూ దళితులను ఆపారు మీరు? మీకు ఇటువంటి నా మతము మతము అనంటే మీ మతము మీ మానవత్వం ఉంటే ఉంచుకోండి. కానీ మీరు ఇటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఇంత సున్నితమైన అంశము, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశంలో కూడా నా మతము అని చెప్పని మీరు సెక్యులరిజం మాట్లాడితే ఎలా పనికొస్తుందండి? సెక్యులరిజం ఓన్లీ హిందువులకేనా? హిందూ ఆలయాలకేనా? సనాతన ధర్మానికేనా? సెక్యులరిజం వేరే మతాలకి పనికిరాదా? సంబంధం లేదా? మీ ఇటువంటి బుద్ధి వల్లనే కదా అసలు ఏమాత్రము హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఇష్టము లేని, భక్తి లేని, విశ్వాసం లేనటువంటి ఇద్దరిని మీరు బోర్డు చైర్మన్ లాగా, టీటీడీ చైర్మన్ లాగా పెట్టడమే జరిగింది. అలానే ఎంతో మంది బోర్డు మెంబర్లను వేసుకోవడం జరిగింది. 1000 కోట్ల స్వామివారిని దోచుకున్నారు కదా. అలాగే దేవాలయాలు, రాష్ట్రంలోని దేవాలయాలు ఎంతో మంది, ఎన్నో మెన్స్ లో డిస్ట్రిక్ట్, అలానే అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి అందరినీ చాలా మటుకు స్టాంచ్ క్రిస్టియన్స్ వేశారా లేదా? ఎంతో మంది అన్యమత ఉద్యోగస్తులు ఇలాంటి దేవాలయాల బోర్డులో పనిచేస్తున్నారు కదా. అంటే మీ నేచర్ వలన యథా రాజా తథా ప్రజ అని ఇప్పుడు మీ బుద్ధి బయటపడింది. హిందుత్వం పట్ల మీకు ఎటువంటి పవిత్ర భావం లేదు అనేది ఇప్పుడు తెలుస్తోంది మీకు.
మీ విషయం ఏంటని ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇంత పెద్ద మానవతావాదం అని మాట్లాడుతున్నారు. ఎక్కడో మీ పార్టీ వాళ్ళు ఎవరో తప్పు చేసి జైల్లో ఉంటే రాత్రి పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు మీ సొంత బాబాయ్ చనిపోతే మీకు వచ్చి చూడడానికి కూడా టైం లేనంత పెద్ద గొప్ప మానవతావాది మీరు. అసలు మీరు అన్న మాటలకి నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అంటే మీ మనసులు ఎంత కుట్ర పెట్టుకున్నారనేది అర్థమవుతోంది. దీన్ని బట్టైనా హిందువులు మరొకసారి ఆలోచన చెయ్యాలి. ఇదేదో రాజకీయానికి సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వాలకి సంబంధించింది కాదు, ఇది హిందువులకి సంబంధించిన అంశం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూడండి. ఆయన ఏ విధంగా ఇప్పుడు విషయాన్ని పక్కదో పట్టించి డైవర్ట్ చేయడం కోసం అని చెప్పని, ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని, ఆయన చేసిన అపచారాలన్నిటినీ కూడా కడిగి వేసుకోవాలి, లేదంటే మ్యానిపులేట్ చేయాలి పీపుల్ని అని చెప్పని ఇప్పుడు కొత్తగా దళితులు అని చెప్పని ఆయన ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తా ఉన్నారు. అసలు మీదంతా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే నమ్మకం ఉంది. ఆయన అన్నారు కదా, నేను ఇంట్లో బైబిల్ చదువుతాను కానీ నేను బయట హిందూయిజాన్ని, సిక్కుయిజాన్ని, జైన మతాన్ని అన్నిటినీ కూడా నేను ఫాలో చేస్తాను, రెస్పెక్ట్ చేస్తానని అన్నారు కదా. మీకు నిజంగా అంత రెస్పెక్టే ఉంటే, నిజంగానే మీరంతా ఫాలో అయ్యే వాళ్ళైతే ఇంత ఎందుకండి దేవుడి దగ్గర ఒక చిన్న సంతకం పెట్టి వెళ్ళడానికి ఎందుకు అంత అల్లాడిపోతున్నారు? ఎందుకంత గిజగిజగిజగిజలాడిపోతున్నారు? చివరాఖరికి ఇన్ని డ్రామాలు చేసి సైను చేయకుండా అటు వెళ్ళకుండా, మా అందరికీ తెలుసు మీకు అక్కడ సైన్ పెట్టి వెళ్ళేంత సీన్ లేదు మీకు అనేసి, అయినా కూడా ఇన్ని డ్రామాలు దేనికి? మళ్ళీ పార్టీలు నా మీద దాడి అది ఇది అని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు మీరు, మీ పార్టీ వాళ్ళు. భగవంతుడికి సంబంధించి మీకు ఇంత మాత్రం కూడా విశ్వాసం లేదు అనేది ఇప్పుడు ఇంత తేటతెల్లం అయిన తర్వాత కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు. ప్రతి హిందూకి నేను చెప్తున్నాను, ఇదే నిదర్శనం. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి తనంతట తన నోరు తెరిచి హిందుత్వం పట్ల తనకున్నటువంటి భావాన్ని డైరెక్ట్ గా వ్యక్తం చేశారు. జాగో హిందూ, ఒకటే చెప్తున్న, జాగో హిందూ. అందరూ కూడా చాలా ఇప్పటి వరకు ఆయన మీద రాజకీయంగా ఏదో చేస్తున్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలు అనుకున్నారు, కానీ ధర్మానికి సంబంధించి ఆయన మనసులో ఉన్న మాట ఇది. అందరం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని హిందువులందరూ కూడా ఇక్కడ ఏకం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మరెంతో ఉన్నది. శ్రీమాత్రే నమః.